షాపింగ్ చేద్దామని డీమార్ట్కి వచ్చాను, అన్ని సరుకులు కొందామని. ఇంకా నిదానంగా సరుకుల దగ్గరికి పోతున్నాను. దారిలో కారం మసాలాలు ఉన్నాయి. అవును, ఈ మధ్య మసాలాల గురించి లెస్స చెప్తున్నారు టీవీలలో న్యూస్. మసాలాలు తినొద్దు, అందులో ఏదో ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అది నిల్వ ఉండటానికని ఏదో యాసిడ్ ఏదో వేస్తున్నారంట, కెమికల్. ఆ కెమికల్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. సరే, అదంతా చూసి నిదానంగా వచ్చేసాను. ఏం తీసుకుందామా అని ధరలు చూస్తామని ఫస్ట్ అని ధరలు చూస్తే ఇక్కడికి వస్తే మినప్పప్పు వచ్చేసి 130 రూపాయల 50 పైసలు, మంచి ప్రీమియం క్వాలిటీ. మామూలు క్వాలిటీ మినప్పప్పు 128 రూపాయల 50 పైసలు. ఇంకా ఇప్పుడు ధర బాగానే పెరిగింది. ఇప్పుడే ఇట్లా ఉంటే ఎలక్షన్స్ తర్వాత ఎట్లుంటుందో. ఇంకా వస్తే శనగపప్పు, ఇక్కడికి వచ్చి పప్పులు చూద్దామంటే 83 రూపాయలు శనగపప్పు. పచ్చి శనగపప్పు అంటే 63 రూపాయలు, 163 రూపాయలు కందిపప్పు. ఇంకా ఇక్కడ తాండూరు పప్పు 163. ప్రీమియం క్వాలిటీ కందిపప్పు వచ్చి 182 రూపాయల 50 పైసలు, అంటే 183 రూపాయలు అన్నమాట. కందిపప్పు బోలెడంత ధర పెరుగుతూనే ఉంది. ఆ పప్పులు చూసి నిదానంగా ఇటు బయలుదేరాను. ఇటు బయలుదేరి చూస్తే కనుక బియ్యం కూడా బోలెడంత ధర పెంచేశారు. మామూలుగా సోనా మసూరి కిలో 45 రూపాయలంట, ప్లెయిన్ సోనా మసూరి బియ్యం. ఈ అయితే హెచ్ఎంటీ బియ్యం అయితే కనుక 65 రూపాయలకి కిలో అంట. ప్రీమియం సోనా మసూరి అంట, ప్రీమియం సోనా మసూరి అవి అయితే 53 రూపాయల ఏమో ఉంది. ఇక్కడ 45 రూపాయల సోనా మసూరి చూపిస్తున్నా, మీకు కనిపిస్తుందో లేదో. సోనా మసూరి అని 45 రూపాయలు మాత్రం ఉంది, అది సోనా మసూరి బియ్యం. తర్వాత వచ్చేసి హెచ్ఎంటీ రా రైస్ 65 రూపాయలకి కిలో, అదేమో 45 రూపాయలకి కిలో సోనా మసూరి. ఇదేమో హెచ్ఎంటీ రా రైస్ 65 రూపాయలకి కిలో హెచ్ఎంటీ రా రైస్. ఇది ఎక్కువ నేను తీసుకునేది, ఇదే తీసుకుంటాం. కాకపోతే ధర పెరిగింది, 10 రూపాయలు పెంచేశారు. ఇంకా దాని పక్కన ఉంది సోనా మసూరి ప్రీమియం అంట, అది 51 రూపాయ 50 పైసలు, 51 రూపాయ 50 పైసలు సోనా మసూరి. కర్నూలు సోనా మసూరి, కర్నూలు సోనా మసూరి 51 రూపాయల 50 పైసలు, కర్నూలు సోనా మసూరి. చూడండి, 51 రూపాయ 50 పైసలు సోనా మసూరి కర్నూలు బియ్యం. తర్వాత దాని పక్కన చూస్తే సోనా మసూరి ప్రీమియము కర్నూలే ప్రీమియం అంట, ప్రీమియం సోనా మసూరి 59 రూపాయల 60 పైసలు. ఇంకా దాని పక్కన కొంచెం ముందుకు పోతే వడా కొల్లం అంట, అది 73 రూపాయల 50 పైసలు. ఇంకా 4 రోజులు పోతే అది 74 రూపాయలు అయ్యిద్ది. మే అయ్యేసరికి 80 రూపాయలు కూడా అవుతుండొచ్చు, అట్లా ఉంది. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అప్పుడు ఇంత ధర పెడితే ఎలక్షన్స్ అయిపోగానే ఇంకెంత ధర పెడతారో. బియ్యం అయితే చాలా రేట్ అయిపోయింది. కందిపప్పులు కూడా 100 రూపాయల కంటే తక్కువ ఏదీ లేదు. ఉట్టి శనగపప్పు మాత్రం 82 రూపాయలు అని పెట్టారు. చాలా ధరలు పెంచేశారు. ఈ ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో ఏమో కానీ. అట్లనే శాలరీస్ ఏమైనా పెంచారా అని అంటే శాలరీస్ కూడా పెరగలేదు. ఇది సోనా మసూరి బియ్యం ప్రీమియం 59 రూపాయల 50 పైసలు. మామూలు అసలు స్టార్టింగ్ 45 రూపాయలకు బియ్యం. అది ఇంకా అవతల బాస్మతి రైస్ ఉన్నాయి కానీ ఇంకా 115 రూపాయలు, 120, 130 అట్లున్నాయి. కాబట్టి ఇంకా ఈ దగ్గరికి వెళ్ళి తీయలేదు వీడియో, అది తీద్దామంటే. ఇంకా సరే దాని అక్కడి నుంచి వెనక్కి మళ్ళాను. వెనక పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా అని, పల్లీలు రవ్వ, ఇంకా ఇది పుట్నాల పప్పు. పల్లీలు 131 రూపాయ కిలో అంట, పుట్నాల పప్పు ఏమో 119 రూపాయల 50 పైసలకి కిలో. ఇంకా రవ్వ వచ్చేసి గోధుమ రవ్వ 42 రూపాయల 50 పైసలు, గోధుమ రవ్వ అంటే 43 రూపాయలు అన్నమాట గోధుమ రవ్వ. అక్కడి నుంచి నిదానంగా బయలుదేరి వెనక పక్క ఏముంది కదా వెనక చూద్దామని ఇటు వెళ్ళాను. అటు పోయి ఉంటే కనుక బాస్మతి రైస్ కూడా చూసేదాన్ని, కానీ ఇంక ఇక్కడ ఈ పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అది తీసుకొని నిదానంగా బయలుదేరాను. వెనక్కి వెళ్ళిపోదాం, వెనకపోతే వెనక వేరే సరుకులు అయ్యి ధర ఎట్లున్నాయా అనేసి వెనక్కి బయలుదేరాను. వెనక ధరలు చూద్దామని. నెక్స్ట్ రో ధరలు మాత్రం చాలానే పెంచేశారు. నేను మొన్న వచ్చినప్పుడు చక్కెర 40 రూపాయలు ఉంటే ఈరోజు 40 రూపాయల 50 పైసలు అయ్యింది. 4 రోజుల్లో పెంచారు. ఇడ్లీ రవ్వ 36 రూపాయల 50 పైసలు అయ్యింది. ఆడ ఉప్మా రవ్వ వచ్చి 42 రూపాయల 50 పైసలు అయ్యింది. ఇంక ఇటు వచ్చాను. ఇటు కూడా కందిపప్పు అవన్నీ పెట్టారు. ఇక్కడ ఈ కందిపప్పు ఇంకొక రకమైన కందిపప్పు అంట. ఇవన్నీ కొంచెం ఇంకా ఎక్కువ క్వాలిటీ కందిపప్పు అని 158 రూపాయల కిలో ఈ కందిపప్పు. ఒకటేమో ఎర్రపప్పు 86 రూపాయల 50 పైసలు, 86 రూపాయల 50 పైసలు ఎర్ర కందిపప్పు.
ఈ కందిపప్పు లూజు 158 రూపాయలు. ఇది ఇంకా ధర ఎక్కువనే ఉంది. సరే అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే ఇక్కడ పెసరపప్పు ఎక్కడుందా అని చూస్తున్నాం. పెసరపప్పు వచ్చేసి చక్కెర 40 రూపాయల 50 పైసలు. పెసరపప్పు 124 రూపాయల 50 పైసలు పెసరపప్పు. కిలో 124 రూపాయల 50 పైసలు పెసరపప్పు. పప్పులన్నీ వందల్లోనే ఉన్నాయి, ఏవి తక్కువ ధరకు లేదు. బియ్యం ఏమో 20 రూపాయలు అట్లుంటే బాగుంటుంది, ఎందుకంటే అది మెయిన్ ఫుడ్ కదా. కానీ 45 రూపాయలు పెడితేనే కేజీ బియ్యం అని అంటున్నారు. వారానికి 50 పైసలు అట్లా పెంచేస్తున్నారు వసరు కొల్లి. ఇక్కడ నేను ఇదే ఎందుకు తీసానంటే ఇక్కడ అసలు ఉప్పు పప్పులే కదా మెయిన్ తినేది ఇక్కడ మన దగ్గర. అందుకే బియ్యం ఉప్పు పప్పులు అవే కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు ఏమో అన్ని పెంచేస్తూనే ఉన్నారు.